తనుజ బిగ్ బాస్ ఎంత సపోర్ట్ చేస్తున్నా నిన్ను, నాకు సార్ ఎంత సపోర్ట్ చేస్తున్నా నిన్ను, కొన్ని మిస్టేక్స్ చేయొద్దని నీకు తెలీదా? అయినా కూడా అలాగే మిస్టేక్స్ చేస్తూ ఉంటే జనాలు ఊస్తారు. అది నీకు అర్థం కావట్లేదు. అందరూ సపోర్ట్ ఉందిగా నాకు, నేను ఏం చేసినా చెల్లుతుందంటే మేమైతే ఊపోము. అందు నీ వైపు సపోర్ట్ ఉన్నా కూడా నీ హేటర్స్ ఒక్కళ్ళు చాలు నిన్ను తొక్కి పడేయడానికి. అట్లా ఉంటుంది అనమాట ఆడియన్స్ లో పెట్టుకుంటే. ఇక మ్యాటర్ ఏంటంటే, అసలు నిన్నటి ఎపిసోడ్ లో ఇమాన్యుయల్ కి విషం ఇచ్చి మరీ మాట్లాడింది నిజంగా అది ఫెయిర్ కాదు. నిజంగా చాలా పాపం అనిపించింది ఇమాన్యుయల్ అయితే. అంత కష్టపడి తనకి సపోర్ట్ చేస్తుంటే తను ఎవరు సపోర్ట్ చేస్తే ఇక వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు నాకు, ఇక మిగిలిన వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు అనే స్ట్రైట్ ఫార్వర్డ్ గే ఉంటది అనమాట. ఇక నువ్వు నన్ను సపోర్ట్ చేసావా, ఇక నువ్వు ఒక్కడివే సపోర్ట్ చేస్తున్నావు నన్ను, ఇక నా హౌస్ లో నన్ను ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. ఓకే, నువ్వు ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ సపోర్ట్ చేసావు అనుకో, ఇక నువ్వు ఒక్కడవే సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఒక్కదానివే సపోర్ట్ చేస్తున్నావు, ఎవరు సపోర్ట్ చేస్తే ఆ వీక్ లో మొత్తం వాళ్ళే సపోర్ట్ చేశారు అనేటట్టు మాట్లాడుతుంది. అది ఎంత సెన్స్ లేకుండా ఉందంటే, నిజంగా ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకెళ్ళి మాట్లాడదాం అనేది అసలు ఏంటి ఇది అసలు. నిజంగా అసలు తనుజ విషయం మాట్లాడుకుంటుంటే యాజ్ ఎ ఫ్యాన్ నేను కూడా, నాకు తన గేమ్ కూడా నచ్చింది. అంటే తను ఎక్కువ ఆడేది కాదులే కానీ తను ఎలా మింగిల్ అవ్వడం, అందరితో కలిసి ఉండడం, తన స్పోర్టినెస్ అనేది అది ఇదని చూసి నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. కానీ మిగిలిన వాళ్ళని తొక్కేస్తుంటే నిజంగా నాకు చాలా కోపం వస్తుంది. ఇది హార్ష్ అనిపించచ్చు, నో ప్రాబ్లం, కానీ నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నాను. నిజంగా తనుజని ఎంతమంది హేట్ చేస్తున్నారు, ఎంతమంది ఎలిమినేషన్ అవ్వాలని అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ గా అనుకుంటున్నాను అనమాట. సో ఈ తనుజ తొందరగా బయటకు వెళ్ళిపోతే నయమనే మనం అందరం అనుకుంటున్నాం, కానీ ఈ తనుజాని అయితే అస్సలు బయటకు పంపరు. ఎందుకంటే ఆల్రెడీ తనకి కప్పు రాసి పెట్టేశారు తనుజ ఈస్ విన్నర్ అనేసి. మరి ఎందుకు ఇవన్నీ డ్రామాలో నాకైతే అర్థం కావట్లేదు. సో నిన్న జరిగింది కూడా నాకు చాలా ఘోరం అనిపించింది. పాపం ఇమాన్యుయల్ సో అంత కష్టపడి తనకి సపోర్ట్ చేసినా కూడా నువ్వేం సపోర్ట్ చేయలేదు నాకు అన్నది. అసలు కొంచెమన్నా ఉండాలన్నమాట. అసలు మాట్లాడుతుంటేనే నాకు ఘోరంగా అనిపిస్తుంది ఇమాన్యుయల్ ని పరిస్థితి చూసుకుందంటే. అంత కష్టపడి అంత లాక్కొచ్చి ఎంత పీకొచ్చి ఇంతగానం చేస్తే లాస్ట్కి వచ్చిన మాట నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు నాకు యాంటీగా ఉన్నావు, నన్ను నామినేట్ చేస్తున్నావు అనేది కనపడుతుంది. అక్కడ సేఫ్ గేమ్ అనేసి కనపడ్డది అప్పుడు ఆ వీక్ లో. కానీ అక్కడ ఒక పాయింట్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేసి ఇమాన్యుయల్ నెక్స్ట్ నామినేషన్స్ కి తీసుకొచ్చి తనుజాని అయితే నామినేట్ చేశాడు. సో దాన్ని గడ్జు పెట్టుకొని సో ఆ విషయం ఇచ్చేయడంలో లాస్ట్ ఎపిసోడ్ లో విషయం ఇచ్చి అలా మాట్లాడడం, నువ్వు నాకు ఫేవర్ చేయట్లేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఎప్పుడు యాంటీగా ఉంటున్నావు అనేసి నిన్ను అది ఇచ్చింది. అండ్ ఇవాళ ప్రోమోస్ చూస్తే అసలు డైరెక్ట్గా తనైతే నామినేట్ చేసింది ఇమాన్యుయల్ని. అసలు నిజంగా ఏంటంటే తను ఇచ్చినది ఏంటంటే నువ్వు సేఫ్ ఆడుతున్నావు అనేసి ట్యాగ్ ఇచ్చింది. మరి నువ్వేం ఆడుతున్నావు, అసలు నువ్వు గేమ్ ఆడావా? నిన్నటి ఎపిసోడ్లో తనుజ ఒక మాట అన్నది, ఒకవేళ కెప్టెన్సీ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా కూడా ముందు ఇమాన్యుయల్ గెలవాలని అనుకుంటాను అనే దాంట్లో నేను ఉంటాను అనేసి చెప్పింది తనుజ మేడం. సో చెప్పినప్పుడు అంటే ఏమి ఉంటేనేమో ఏమికి సపోర్ట్ చేయాలి, ఒకవేళ ఏమి లేకపోతే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తుందంట. అంటే నువ్వు ఉంటే ఒక న్యాయం, నువ్వు లేకపోతే ఒక న్యాయం. ఇదేంటి మరి, తను నీకు సపోర్ట్ చేయడానికి బిగ్ బాస్కి వచ్చాడా? ఇక తనకంటూ ఒక స్పెషాలిటీ లేదా, తనకంటూ ఒక గేమ్ లేదా, తనకంటూ ఒక ఆపర్చునిటీ లేదా? ఎందుకు ఇలా తొక్కేస్తున్నావు అనేది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. సో తనుజ ఫ్యాన్స్ అందరికీ అడుగుతున్నాను నేను, మరి ఒకవేళ అంత సపోర్టివ్గా ఉండే తనుజ మరి హ్యాట్ గేమ్ అప్పుడు నేను అమ్మాయిని కదా, నాకు కొంచెం ఇవ్వచ్చు కదా, నాకు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా అనేసి అన్నది. అసలు మీరు అది చూస్తే ఒక్కసారి కూడా హ్యాట్ పట్టుకోలేదు ఆ తనుజ, ఒక్కసారి కూడా కరెక్ట్గా గేమ్ ఆడలేదు. అందరినీ పట్టుకొని అక్కడ వరకు వెళ్ళింది అంతే. అక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆ హ్యాట్ ఒక్కసారి కూడా పట్టుకోకుండా అంత కష్టపడి ఆడిన ఇమాన్యుయల్ని నేను అమ్మాయిని కదా, నేను ఇంతవరకు వచ్చాను కదా, నాకు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా అని అంటే అసలు ఎంత ఘోరం అనిపిస్తుంది. అక్కడ కష్టపడేవాడు ఎర్రి పుష్పమా? అది ఎందుకు మరి, అంత కష్టపడడం ఎందుకు, ఏమికి ఇచ్చేయడం ఎందుకు అనేది అయితే నాకు అర్థం కాలేదు. ఇవాళ కూడా అంటే ఇవాళ ప్రోమోస్ చూస్తే ఇవాళ అయితే నామినేషన్స్ కదా, ఫుల్ ఆన్ ఫైర్ ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ పెట్టిన గేమ్సే, నామినేషన్ జోను, సేఫ్ జోన్ ఇట్లుంటాయి కదా, బొమ్మలు ఉంటాయి. అప్పుడేమో లాస్ట్ సీజన్లోనేమో కుక్క బొమ్మలతో పెట్టారు, ఇక్కడ టెడ్డీ బేర్ బొమ్మలతో పెట్టారు. అసలు టాస్క్ ఏంటంటే సో బొమ్మలు పెట్టారు, వీళ్ళు ఎవరో ఒకళ్ళు తెలియని వాళ్ళది ఏదైనా పట్టుకోవచ్చు అనమాట, పట్టుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. లాస్ట్ వచ్చిన వాళ్ళ చేతిలో ఎవరి బొమ్మ ఉంటుందో నామినేషన్ జోన్కి వస్తారు. సో ఇలా ఫస్ట్ అయితే తనుజ ఇమాన్యుయల్ని నామినేట్ చేయడం నాకైతే నిజంగా అన్యాయం అనిపించింది. అసలు ఇమాన్యుయల్ ఏం చేశాడని అంతగానం కష్టపడి నీకు సపోర్ట్ చేసుకుంటూ వస్తే నువ్వు లాస్ట్కి సపోర్ట్ చేయట్లేదు అన్నావు కాబట్టి ఆ కెప్టెన్సీ టాస్క్లో నేను సపోర్ట్ చేయట్లేదు, ఇంతవరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఒక్కసారి చేయలేదు అని అంటే నువ్వు చెయ్యలేదు అని అన్నావు కాబట్టి అక్కడ సపోర్ట్ చేయలేదు, అంతే కదా, టాలీ అయిపోయింది కదా. మళ్ళీ నువ్వు ఎందుకు లాగుతున్నావు అదైతే నాకు అర్థం కాలేదనమాట. నెక్స్ట్ పవన్ వచ్చేసి భరణి గారిని నామినేట్ చేశారు. భరణి గారిని నామినేట్ చేయడంలో ఈయన సేఫ్ ఆడుతున్నారు, అది ఆడుతున్నారు, ఇది ఆడుతున్నారు, ఇది అసలు ఈయన టార్గెట్ చేశారనమాట భరణి గారిని. పాపం అసలు ప్రతిదీ అసలు నిన్న
అసలు నిన్న నాకు సార్ కూడా ప్రతి దానికి ఏది పిలిచినా కూడా ఇప్పుడు కూడా సేఫ్ ఆడుతున్నావు ఒకటే సేఫ్ అని ఏం మాట్లాడినా కూడా సేఫ్ అంటున్నారు. పాపం ఆయన ఏం చేశాడని, ఆయన జస్ట్ ఆయన ఉన్నట్టు ఉండడం కూడా సేఫ్ ఆడడమేనా? మరి ఏం చేయాలి? ఊకే గొడవలు పెట్టుకోవాలి, ఊకే వల్లాలి, ఊకే తిట్లు తిడుతూనే ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటానే అప్పుడు సేఫ్గా ఆడినట్టు కాదు. ఇట్లా చేస్తే మాత్రం ఆయన ఉన్నట్టు ఉంటే మాత్రం సేఫ్గా ఆడుతున్నట్టు. ఇదేం న్యాయం నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ సంజన గారు అయితే రీతు బొమ్మను తీసుకొచ్చారనమాట. లాస్ట్లోకి వచ్చారు. రీతు అయితే లాస్ట్కి వచ్చిందనమాట. సో సంజన గారు అయితే లాస్ట్కి ఉండడం వల్ల రితు బొమ్మ అయితే సంజన గారి చేతిలో ఉంది. సో వీళ్ళైతే నామినేషన్ జోన్కి వచ్చారు. సంజన గారు డైరెక్ట్గా రితునే నామినేట్ చేశారు. సో నువ్వు చేసిన తప్పు వల్ల అంటే నువ్వు అబ్బాయిని సతాయించడం వల్ల ఇంతటి దాకా వచ్చింది. ఇంత దాకా వచ్చింది. నువ్వు ఆయన్ని అట్లా సతాయించడం వల్ల ఆయన అంత ఫోర్స్గా చేసే పని అయింది. దానివల్ల ఆయన బయటికి వెళ్ళేదాకా వచ్చింది అనేసి అన్నారు. కానీ ఇక్కడ పాపం రితుది ఏముంది? ఆల్రెడీ ఆ రోజు అలా జరిగినప్పుడు రితు అక్కడ స్టాండ్ తీసుకుంది. తను ఒక్కతే స్టాండ్ తీసుకుంది. మీరు ఎవరైనా వచ్చారా? తనే ఏం లేదు సార్, నాకు ఓకే సార్ అలా చేయొద్దు సార్ అని రితు అన్నలే. కానీ మీరు ఎవరైనా మాట్లాడారా వెనక నుండి? మరి వాళ్ళకి లేని ప్రాబ్లం నీకెందుకండి సంజన గారు? నాకైతే ఇది అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్, అసలు ఆ రోజు స్టాండ్ తీసుకుందే రితు. తనకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, వీళ్ళకి ఎందుకు వచ్చింది అనేసి రితు కూడా స్ట్రాంగే ఉన్నది. అక్కడ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది కదా. మళ్ళా నీ వల్లే అతను అక్కడికి వెళ్ళాడు అని అంటే రితు వల్లే అక్కడ. ఒకవేళ రితు అవును సార్ నాకు కూడా ఇట్లా హార్ష్ అనిపించింది, నాకు ఇది నచ్చలేదని నువ్వు అని ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్గా పంపించేటోళ్ళు. నువ్వు అక్కడ నీకేం ప్రాబ్లం లేదు అన్నావు కాబట్టి డెమో అన్ని ఏమనలేదు, అంటే అక్కడ దాకా ఉంచారు, లేకపోతే బయటకు ఎప్పుడో పంపించేవాళ్ళు. సో అక్కడ స్టాండ్ తీసుకుంది రితు, మళ్ళీ తన్ని స్టాండ్ తీసుకోలేదు, నీ వల్లే అతను పోతున్నాడంటే ఎలా ఉంటుంది? ఈ సంజన గారి నామినేషన్ అయితే అన్ఫేర్ అనిపించింది నాకు. ఇప్పుడైతే భరణి గారు సేఫ్గా ఆడకుండా భరణి గారు అయితే తనుజాని నామినేట్ చేశారు. ఇదైతే మామూలుగా కాదనమాట. ఇచ్చే పాయింట్స్ ఒక్కొక్కటి మామూలుగా లేదు. నీకు తెలుస్తుంది ఒకవేళ నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు అంటే తనుజ ఏమన్నంటే నీకు ఇమాన్యుయల్ ఏదన్నా అంటే దివ్య, తనుజ అన్న మాటే రావట్లేదు మీ దగ్గర ఉండాలంటే నువ్వు అసలు అక్కడ అంత చూపించట్లేదు. డైరెక్ట్గా నువ్వు రాగానే ఇలాంటి బాండింగ్స్ ఏమొద్దు, సపరేట్ గేమ్ ఆడుకున్నామని అంటే ఇక అస్సలు రాకుండా ఉంటుంది అనమాట తనుజ. ఇక అసలు మామూలుగా మాట్లాడడానికి రావట్లేదు. సో అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సో ఆయనతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటారు భరణి గారు. అదే జరిగిందనమాట. అదే అన్నది తనుజ కూడా. సో నువ్వు వీళ్ళిద్దరి పేర్లే వస్తున్నాయి, కనీసం నా పేరు కూడా రావట్లేదు అంటే నువ్వు ఆ స్థానం కోల్పోయావు. సో ఇది బయటికి వెళ్ళిపోయేటప్పుడు బ్యాడ్గా పోతుంది, నాకు ఇది నచ్చట్లేదు అనేసి నువ్వు దూరం పెట్టావు. కానీ వాళ్ళు స్ట్రాంగ్ బాండింగ్, వీళ్ళు ఏమనుకున్నా పర్లేదు మేము మంచుకుంటాం అనేసి వీళ్ళ దగ్గరకు వచ్చారు కాబట్టి వీళ్ళకెళ్ళి సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ తనుజ మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు. సో దానికి భరణి గారు కౌంటర్గా నీకు బయటికి వెళ్ళి వస్తే తెలుస్తుంది, నేను బయటికి వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం తెలుసు, నాకు దాని విషయం గురించి తెలుసు, నీకు ఒకసారి వెళ్ళి నువ్వు కూడా బయటికి వెళ్ళి వస్తే బాగుంటుంది, ఒకసారి బయటికి వెళ్ళి చూసిరా అనేసి తనైతే నామినేట్ చేశారు. మామూలుగా భరణి గారు అయితే మామూలుగా వేయలేదనమాట. సో గైస్ ఇలాగే స్ట్రాంగ్ ఉండండి. అందరూ కలిసి తనుజ మీద పడితే తనుజను బొక్కలో బిగ్ బాసే కాదు ఎవ్వడు కూడా గెలిపిలేడనమాట. మీరు మీ ఫేవరెట్ ప్లేయర్స్ మీద స్ట్రాంగ్గా నిలబడండి, వాళ్ళకే కోట్లు గుద్దండి. సో ఎవరికి కూడా భయపడకండి. సో తనుజాని అయితే తొక్కి పడేయాలి అనేసి అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇక సుమన్ గారు అయితే ఘోరం తనుజ గారి విషయంలో ఏడ్చాడు. అది కూడా ఇవాళ ప్రోమోస్లో చూపించారనమాట. దాని గురించి అయితే ఇవాళ అయితే ఎపిసోడ్ చూసేయాలి. చాలా ఘోరం అనిపించింది అనమాట సుమన్ గారు ఏడుస్తుంటే. సో ఇక అది గాయస్ ఇవాళ రివ్యూ వచ్చేసి ఇక చూడాలి ఏం జరుగుతుంది అనేసి నాకు కూడా ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించింది? అండ్ మోర్ ఓవర్ తనుజ హేటర్స్ కూడా కామెంట్ చేయండి ఎవరైనా ఉన్నారా లేదా, లేకపోతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అంటే ఈ వీడియో బాయ్.